కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎందుకు ఇలా దిగజారిపోతోంది? వారి యొక్క అభ్యర్థులను కూడా సరైన పద్ధతిలో నిలుపుకునే వ్యవస్థ కూడా వారి దగ్గర ఎందుకు కరువవుతోంది? చూస్తూ ఉంటే మనకు ఆ అనుమానాలు కలగక మానవు. ఎందుకంటే నిన్నటి వరకు 2 విడతల్లో జరిగిన పోలింగ్ సరళిని కనుక ఎలక్షన్ సరళిని కనుక చూసినట్లయితే అప్పుడే బీజేపీ ఖాతాలో 3 సీట్లు ఏకగ్రీవంగా పడిపోయాయి. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ చేసుకున్న స్వయం కురుప్రాధమని చెప్పక తప్పదు. ఎందుకంటే మధ్యప్రదేశ్లోని ఇండోర్ మరియు ఖజురహో 2 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థులు కనీసం ఎలక్షన్ ఫామును సైతం నింపలేని పరిస్థితుల్లో వారు ఎలక్షన్ కమిషన్ రిజెక్ట్ చేసింది. ఖజురహో నియోజకవర్గంలో మీరా యాదవ్ ఎస్పీ తరఫున ఎస్పీ తరఫున వారు ఎంపీగా పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ మరియు ఒక ఉమ్మడి ఇండియా యొక్క కూటమి యొక్క ఉమ్మడి అభ్యర్థిగా సమాజ్వాదీ పార్టీకి ఆ సీటు కేటాయించడం జరిగింది. ఆ ఖజురహో నియోజకవర్గంలో అత్యంత ఎక్కువగా ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అందుకని చెప్పి కాంగ్రెస్ పార్టీ వారికి ఎస్పీ సమాజ్వాదీ పార్టీకి ఈ సీటు కేటాయించడం జరిగింది. కానీ ఈ సమాజ్వాదీ పార్టీ తరఫున మీరా యాదవ్ ఎంపీగా పోటీ చేయడం జరిగింది. పోటీ చేసి తన అప్లికేషన్ ఫారాన్ని ఎలక్షన్ కమిషన్కు అందించిన దరిమిల తనకు మద్దతు ఇచ్చిన వారి యొక్క సంతకాలు సరిపోలకపోవడంతో ఎలక్షన్ కమిషన్ ఆ యొక్క పోటీని అనర్హులుగా ప్రకటిస్తూ రిజెక్ట్ చేయడం జరిగింది. దీంతో బీజేపీకి అభ్యర్థి అయిన విష్ణు శర్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ఒక రకంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇండోర్లో కూడా అక్షయ్ బామ్ అనే వ్యక్తి కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీకి బీఫామ్ ఇచ్చిన తర్వాత రిజైన్ చేసి బీజేపీలో జాయిన్ కావడం జరిగింది ఈ అక్షయ్ బామ్. దాంతో అక్కడ కూడా బీజేపీ యొక్క అభ్యర్థి శంకర్ నాయక్ ఈయన దాదాపుగా ఏకగ్రీవంగా గెలిచినట్లే అని అనుకోవచ్చు. దీంతోపాటు సూరత్లో కూడా ఏకగ్రీవంగా జరిగింది. బీజేపీ తరఫున ముఖేష్ దలాల్ అనే అభ్యర్థి దాదాపు ఏకగ్రీవంగానే ఎన్నికవడం జరిగింది. ఈ పరిస్థితులను కనుక మనం గమనిస్తున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ కనీసం అభ్యర్థుల ఎంపికలో కూడా సరైన విధానాలు, సరైన పద్ధతి, ఆచితూచి వ్యవహరించడం లాంటి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా వెనుకబడిపోయిందని అర్థమవుతుంది. ఈ రకంగా కనుక చూసినట్లయితే మోదీ తను చెబుతున్న 400 సీట్లు ఈజీగానే వస్తాయా అని మనకు అనిపించక మానదు.